Audio Jungle. Audio Jungle. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి మార్చ్ 1 రోజు. ఆ రోజైతే వచ్చేసి సండేనే ఉంది. తర్వాత వచ్చేసి నేనైతే మార్నింగ్ ఇడ్లీ ఏమో చేశాను. టిఫిన్ అయితే ఏం తీయలేదు వీడియో. ఇది వచ్చేసి లంచ్లోకి మటన్ కీమా అయితే తీసుకొచ్చారు పిల్లలు. చారు మటన్ కీమా చేశాను. తర్వాత వచ్చేసి ఆఫ్టర్నూన్ మా వారైతే వచ్చారు ఆ రోజు. తర్వాత వచ్చేసి ఇక్కడ గులాబ్ జామ్ కూడా చేశాను. స్పెషల్ ఏంటంటే ఈ వీడియోని చూసేయండి. స్పెషల్ ఎందుకు చేశాను గులాబ్ జాము అనేసి. తర్వాత వచ్చేసి ఆఫ్టర్నూన్ అయితే ఇది గులాబ్ జామ్ కోసం అయితే గులాబ్ జామ్ అయితే చాలామంది పని అనుకుంటారు, కానీ చాలా ఈజీగా అయిపోతుంది గులాబ్ జాములు చేసేది. తర్వాత ఒక సైడ్ అయితే అది పిండి కలిపి కొంచెం సేపు ఒక 5 మినిట్స్ నానబెట్టుకోవాలి. అప్పుడే సాఫ్ట్గా అవుతుంది పాలల్లో. తర్వాత వచ్చేసి కొంచెం మెత్తగా అయినా పర్వాలేదు, కొంతసేపు 5 నిమిషాలు పెడితే పిండి గట్టి పడిపోతుంది. కంగారు పడే అవసరం ఏం లేదు. ఒక సైడ్ అయితే పాకంకి అయితే పెట్టేశాను, షుగర్ పాకంకి. తర్వాత వచ్చేసి ఇది నేను నెయ్యిలోనే వేపుకుంటాను, అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. సిమ్లోనే పెట్టుకోవాలి. నెయ్యి బాగా హీట్ ఎక్కకూడదు. హీట్ ఎక్కితే ఎంబటే పైన అదిగోండి మాడిపోయినట్టయితే. ఆడికైనా నేను సిమ్లోనే పెట్టేశాను, ఎక్కువ హీట్ అవ్వద్దు నెయ్యి. తర్వాత వచ్చేసి ఈ విధంగా అయితే మనం ఉండలు చేసేటప్పుడే చాలా సాఫ్ట్గా ఉండేటట్టు చూసుకోవాలి. లేకపోతే నెయ్యిలో అయినా నూనెలో అయినా వేసినప్పుడు పగులుతవి. సాఫ్ట్గా లోపల నుంచి సాఫ్ట్గా ఉండాలి, పైన సాఫ్ట్గా ఉంటే సరిపోదు, లోపల నుంచే సాఫ్ట్గా ఉంటే అప్పుడు గులాబ్ జామ్ అనేది పగుళ్ళు రావు. లేదంటే లోపల అట్లా ఉండి పైన సాఫ్ట్గా చేసామనుకోండి, అప్పుడు లోపలిది అంతా పగిలిపోయే ఛాయిస్ ఉంటుంది. లోపల నుంచే సాఫ్ట్గా ఉండేటట్టు చూసుకోవాలి చేసేటప్పుడే. చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. మనం చేసేటప్పుడు తినేటప్పుడు కూడా అంతే సాఫ్ట్గా ఉంటాయి. ఫస్ట్ చేసేటప్పుడే చెడిపోతుంది, పగులుతాయి కదా కొందరికి. పగులు ఎందుకంటే ముందు చేసేటప్పుడే ఇదవుతుంది, అందుకే. తర్వాత అలా నెయ్యిలో అయితే సిమ్లో పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత వచ్చేసి పాకంలో అయితే వేసాను. పాకం అయితే కొంచెం జిగురుగా వచ్చే వరకు ఉంచుకోవాలి. మరీ లిక్విడ్గా పెట్టుకోవద్దు. మరీ నీళ్ళలాగా ఉంటే గులాబ్ జాములు అనేది చాలా తొందరగా మెత్తగా పాడైపోయే ఛాయిస్ ఉంటుంది. కొంచెం జిగురుగా వచ్చే వరకు చేసుకోవాలి పాకం అనేది. తర్వాత ఎంతో ఎమ్మి గులాబ్ జాములు అయితే రెడీ చేశాను ఆఫ్టర్నూన్. ఇది వచ్చేసి మళ్ళీ సాయంత్రం పనులు. ఇంకా తర్వాత సాయంత్రము చికెన్ చేశాను. 1.5 కేజీ చికెన్ ఏమో చేశాను. తర్వాత దాల్చా చేశాను, ఎందుకంటే చికెన్ ఒకటే అవుతుందని కొంచెం చికెన్ వేసి దాల్చాలాగా కూడా వేసాను, చారులాగా. తర్వాత వచ్చేసి బగారా రైస్ చేశాను, వైట్ రైస్ చేశాను. తర్వాత వచ్చేసి గులాబ్ జాములు కూడా ఉన్నాయి కదా. ఇది ఎందుకు అనుకుంటున్నారా స్పెషల్, మా పిల్లల కోసం అయితే చేశాను. మా పాపది మ్యారేజ్ డే ఉంది కాబట్టి మా ఇంట్లోనే చేశాను. అన్నీ ఎప్పుడైనా మా ఇంట్లోనే చేస్తానులేండి. ఇక్కడ ఉన్నప్పటి నుంచి అక్కడ వేరే గుంటూరులో అక్కడ జనగాంలో ఉన్నప్పుడు అక్కడ చేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఇక్కడ ఉన్నారు కాబట్టి మా ఇంట్లోనే చేస్తా. వాళ్ళ మ్యారేజ్ డే కానీ బర్త్డేలు కానీ మా ఇంట్లోనే చేస్తాము. తర్వాత వచ్చేసి ఇక్కడ ఇంకా పాప వాళ్ళు రాలేదు. టైం వచ్చేసి 7 ఎంతో అయింది. తర్వాత ఇక్కడ హారిక, సీను, చంద్రకళక్క, నిషిత్ వాళ్ళైతే వచ్చారు. ఇంకా వాళ్ళు వస్తాం ఒక 5 మినిట్స్లో అని చెప్పారు. ఇక్కడ నేను కూడా రెడీ అయిపోయాను. ఈ చీరలు అయితే ఇప్పుడైతే భలే వచ్చాయండి. ఇప్పుడు చెప్పేసి వచ్చిందా? మంచి రోజు ఉండే దీని కలర్ పెద్దదే.
లోపల పడ్డాయి అని పైన కాదు నెక్స్ట్ అయిపోతాడు నేను చాక్లెట్ తినొచ్చురా పెట్టు అన్న పెట్టు అన్న నువ్వు టిఫిన్ తిను ఆ చాక్లెటేనా కొంచెం తిను పైన జుట్టు దగ్గర అమ్మా అది ఫస్ట్ నీ తినురా ఏదైనా మంచిగా ఉండదురా చూడు కొంచెం పడుతుంది మనం లేకుంటే పీక తింటుంది ఇద్దరు కానీ మనం అందరం సిగ్గుపడుతుంది రండి నీకు తొందరగా తీసుకుంటున్నారు అదే పని అక్కడ సరిపోదండి మిషన్ తిన్నా ఏం కాదు ఎక్కడ తినేసొచ్చు ఇక్కడ నుంచి బాబాయ్ అన్నున్నాడు కదా దేవన్న దగ్గర మేము పెట్టినాక మీరు పెట్టరు మీరు పెట్టినా మేము పెడుతుంటే అరే బండు అరే ఇట్లా దురుచురా ఫోటో మంచిగా ఫుల్ పెట్టది ప్రేమ్ చాలు చాలు మేకప్ పోయింది లోపల నువ్వు బెడ్రూమ్ లో సైడ్ పో దాన్ని ఆ పక్కన ఎక్కడ ఐజు కేకి కొద్దిగా ఐజు కేకి వెనకాల దయం లేక థ్యాంక్ యూ ఉమేష్ ఎవరు పుట్టడా అరే పొట్టి మీదంతా పూలే ఉన్నాయి కదా పూలు చదివేసి మంచిగా అతుక్కున్నాయి చూసినా ఫస్ట్ ఎంత కాదన్నా కొడుకే అరే గులాబీ పూలు కాదు గులాబీ పూలు వస్తున్నాయి అలా బంతి పూలు వస్తున్నాయి తింటుండే ఫోటోగ్రాఫర్ అదే సొరంగం పెడుతూ పెద్ద కడి కదా చూడు నన్ను ఎవరైనా అక్క అనేసి అక్క అంటాడు అక్క అట్లా కొడుతుంది మేము ఫస్ట్ పెట్టాలి
అరే మంచిగా తీరా ఓకే అయిపోయింది నువ్వు పెడుతున్నావు నేను మొత్తం లేకుంటే నువ్వు పెట్టావు కదా నేను నోట్లోకి నువ్వే పెడుతున్నావు మంచిగా చేసిందా ఎవరు ఎవరు పట్టుదా ఎవరా ఫ్రెండ్ ఎక్కడ ఇక్కడ చూడు అన్న, ఇక్కడ చూడు అన్న. క్రీమ్ పెడతాను కొంచెం పెట్టండి ఫోటో మంచిగా ఓకే ఒక ఫ్రేమ్ ఫోటో మంచిగా నీకు చూడరా ఓకే నిషి చాలా ఓవరాక్షన్ ముగ్గురు పిల్లలండి దాని మీద ఎక్కి పెట్టుకోండి నిషు తిన్నావా ఐసేది దేవన్ సైడ్ నిషి జరగక నిషి జరుగు ఐషుని పెట్టా ఐసి ఇక్కడ చూడు ఎవరు నీ మ్యారేజ్ తింటుండ్రు నిషిత క్రీమ్ పెట్టలేదానికి నేను పాట పాడిరా ఇక్కడికి రా పోయి అక్కడక్కడ దాక్కుండు పువ్వు కొట్టి చేసుకుంటారు నిషు దెబ్బ తాకేసుకున్నావు కింద పడే దాంతోనా ఆ రోజు ఎవరికి తగిలే కదా చూశారు కదా వీడియో అయితే మొత్తం రియల్ వాయిసే పెట్టాను. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీకు గులాబ్ జాములు ఎలా అనిపించావి, కేక్ కటింగ్ ఎలా అనిపించిందో వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. పిల్లల పువ్వులు అన్నీ ఎలా వేసారో చూడండి, కింద ఒక లైక్.